హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడికి పట్టాభిషేకం చేసి తన కిరీటాన్ని దుర్యోధనుడికి పెట్టబోతూ ఉండగా భీష్ముడు వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. అప్పుడు భీష్ముడు, ఆగు, ఏం చేస్తున్నావు ధృతరాష్ట్ర? ఎవరిని అడిగి నువ్వు దుర్యోధనుడికి పట్టాభిషేకం చేయాలన్న నిర్ణయం తీసుకున్నావు అని అంటాడు. వెంటనే శకుని, హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించిన మహారాజు ఇంకొకరి నిర్ణయం తీసుకోవాలా మహారాజా అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, మౌనంగా ఉండు గాంధార రాజా అని శకుని దగ్గరకు వెళ్ళి, శంతన కుమారుడు దేవవ్రత భీష్ముడిని నేను ఎల్లప్పుడూ హస్తినాపురం రాజుని ముందుండి నడిపిస్తూ ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. ధర్మ మార్గాన నడిస్తే హస్తినాపుర రాజును ముందుండి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను. అదే అధర్మ మార్గంలో నడిస్తే నేను వాడిపై తిరుగుబాటు చేసి వారిని ప్రతిఘటిస్తాను. అందుకోసమే నా అనుమతి తీసుకోవాలి గాంధార రాజా అని అంటాడు. అప్పుడు శకుని, కానీ మహితాత్మ, మీరు హస్తినాపురం రాజు చేసే ఏ కార్యాన్నైనా ఎలా ప్రతిఘటిస్తారు? మీరు ప్రతిజ్ఞ చేశారు కదా, హస్తినాపురానికి వ్యతిరేకంగా శస్త్రాలను సంధించను అని అంటాడు. అప్పుడు భీష్ముడు, ధర్మ సామర్థ్యాలను హస్తినాపుర సింహాసనంపై ప్రతిష్ఠిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. కానీ అధర్మం హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠిస్తుంటే తప్పకుండా నేను హస్తినాపురానికి వ్యతిరేకంగా శస్త్రాన్ని సంధిస్తాను. ఇందువల్ల నా ప్రతిజ్ఞ ఏమీ భగ్నం కాదు. ఇక్కడెవరైనా ఉన్నారా నాతో పోటీ పడి వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకేందుకు అని అంటాడు. వెంటనే కర్ణుడు, నన్ను క్షమించండి మహితాత్మ, హస్తినాపుర సింహాసనాధీశులు ఆదేశించినట్లయితే నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకోగలను. నేను నా మిత్రుడికి విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ నా మిత్రుడి రక్షణకై నేను నా ప్రాణాల సైతం అర్పిస్తానని అంటాడు. అప్పుడు భీష్ముడు చాలా కోపంతో, ధృతరాష్ట్ర, ఈ పట్టాభిషేకం జరిగే ముందే నీవు అంగరాజు కర్ణుణ్ణి ఆదేశించు నా పైన శస్త్రాన్ని సంధించమని. అప్పుడు రాకుమారుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది హస్తినాపురం అధర్మం పాలైతే ఈ దేవవ్రత భీష్ముడు ఎంత భయంకరమైన యుద్ధం చేస్తాడో అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, వద్దు పెదనాన్న, వద్దు. మిమ్మల్ని అవమానించే ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు. కానీ నేను నా కొడుక్కి రాజ్యభారం అప్పగించి సన్యాసం తీసుకోవాలని ఆశించాను పెదనాన్న అని అంటాడు. అప్పుడు భీష్ముడు, తప్పకుండా తీసుకోవచ్చు. నీవు కార్యనిర్వాహక రాజు కాబట్టి నీ కొడుకు కూడా కార్యనిర్వాహక రాజు బాధ్యతలే అప్పగించాలి. పట్టాభిషేకం చేయడానికి వీల్లేదు అని అంటాడు. వెంటనే శకుని, పట్టాభిషేకం ఎందుకు చేయలేము మహామహితాత్మ? దానికి ఏమైనా కారణం ఉందా? ఇదివరకే పట్టాభిషేకం జరిగింది కదా, కానీ ఇప్పుడు పట్టాభిషేకం చేయలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, దుర్యోధనుడికి జరిగిన యువరాజు పట్టాభిషేకానికి ప్రాముఖ్యం లేదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఎందుకు ప్రాముఖ్యం లేదు పితామహ? మీరే కదా నా యువరాజు పట్టాభిషేకానికి అనుమతినిచ్చారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, కానీ మొదటి యువరాజు పట్టాభిషేకం యుధిష్ఠిరుడికి జరిగింది కదా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, వారణావర్తనంలో పంచపాండవులు 5 చనిపోయారు కదా, మొదటి యువరాజు జీవించి ఉండలేనప్పుడు ఇక నేను యువరాజు కావడం తప్పనిసరి కదా అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మొదటి యువరాజు ఇప్పటికీ జీవించి ఉన్నాడు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఏమిటి పెదనాన్న, పాండుపుత్రులు ఇంకా జీవించే ఉన్నారా? మీరు నిజమే చెప్తున్నారా పెదనాన్న అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, పాంచాల రాకుమారి స్వయంవరం నీవే స్వయంగా చూశావు కదా దుర్యోధన. అక్కడ ఎంతటి కఠినమైన పోటీ జరిగింది. ఆ పోటీలో గెలుపొన్నది కేవలం ఒక బ్రాహ్మణ యువకుడే అనుకుంటున్నావా? వాడు తప్పకుండా అర్జునుడే. ఒకవేళ అర్జునుడు జీవించి ఉన్నట్లయితే యుధిష్ఠిరుడు కూడా జీవించి ఉన్నట్లే కదా. ఇప్పుడేమంటావు ధృతరాష్ట్ర?
దుర్యోధనుడి యువరాజు పట్టాభిషేకం అధర్మం కాదా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఇప్పుడిక యుధిష్ఠిరుడు గనక జీవించి ఉన్నట్లయితే దుర్యోధనుడి పట్టాభిషేకం చేయడం ఉచితం కాదు పెదనాన్న అని అంటాడు. అప్పుడు శకుని, అయితే వారు జీవించి ఉన్నట్లయితే ఎక్కడున్నారు మహితాత్మ, వారిని మాకు చూపించండి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, విదురుడు కాంపిల్యానికి వెళ్ళాడు, వారిని తప్పకుండా తీసుకువస్తాడు అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు, మహామంత్రి కాంపిల్యానికి వెళ్ళాడన్నట్లు మమ్మల్ని ఎలా నమ్మమంటారు? వాళ్ళు మహారాజు ఆదేశానుసారం వెళ్ళలేదు కదా, ఇంతవరకు వారి నుంచి సందేశం కానీ సంకేతం కానీ మహారాజుకు అందలేదు కదా అని అంటాడు. అప్పుడు భీష్ముడు, వారు తప్పకుండా తిరిగి వస్తారు వెంటనే అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మహారాజా, ఏదో ఒక కాలపరిమితి ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అవును పెదనాన్న, మనకు ఖచ్చితంగా కాలపరిమితి ఉండాలి. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు గడిచిన తర్వాత కూడా పాండుపుత్రులు రాకుంటే లేదా వారి సమాచారం తెలియకుంటే మనం తప్పనిసరిగా దుర్యోధనుడిని యువరాజు చేయాలి. ఆ సమయంలో మీరు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించాలి పెదనాన్న అని అంటాడు. అదే సమయంలో పెద్ద పెద్ద ఢమరుకాల శబ్దాలు, శంఖ నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు భీష్ముడు, మహారాజా, వారం రోజులు కాదు, ఒక్క జాము కూడా కాదు, ఇప్పుడే యువరాజు యుధిష్ఠిరుడిని స్వాగతిస్తున్న శంఖారావాలు వినండి. పాండవులు హస్తినాపురానికి వచ్చేశారు, ధర్మం హస్తినాపురానికి వచ్చేసింది అని అంటాడు. పాండవులు ద్రౌపది, కుంతీదేవితో కలిసి హస్తినాపురానికి వస్తారు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత గాంధారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోబోగా గాంధారి శుభమస్తు అని దీవిస్తూ, పుత్ర యుధిష్ఠిర, ఇన్ని రోజులు జీవించి ఉన్నట్లయితే మీరు ఇక్కడికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, నాకు ఎప్పుడు ఏది ధర్మం అనిపిస్తుందో అప్పుడే నేను సంపూర్ణ నమ్మకంతో ఆ ధర్మాన్ని నిర్వహిస్తానని చెప్తాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మరి ఇప్పుడు నీ ధర్మం మారటానికి కారణం ఏమిటి పుత్ర అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, పెదనాన్న, ఒక మొక్క వర్షాకాలంలో చిగురులతో కనిపిస్తుంది, ఆ తర్వాత పూలతో, ఆ తర్వాత ఫలాలతో, ఇక చివరికి విత్తనాలతో. ఋతువులు బట్టి మొక్క మారుతుంది, అదేవిధంగా సత్యాన్ని బట్టి మనుషులు జీవిస్తారు అని అంటాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు భీష్ముడు, నేను ఎల్లప్పుడూ హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తూ వచ్చాను, ఏనాటికైనా ధర్మం నీ రూపంలో సింహాసనాన్ని అధిష్ఠించాలని అని అంటాడు. ఆ తర్వాత భీముడు కూడా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని, మహారాజా, శ్రీరామచంద్ర ప్రభువుల వారు వనవాస సమయంలో తమ ప్రజల స్థితిని మనస్సుని అర్థం చేసుకున్నారట, అందుకే వారు ఉత్తమ రాజు అయ్యారు. మేము కూడా వనవాస సమయంలో ప్రజల మధ్యలో మారువేషాలలో ఉండి వారి మనస్సుని స్థితిని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఉత్తమ రాజులం కావాలనుకున్నాము అని అంటాడు. ఆ తర్వాత అర్జునుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, అర్జున, కేవలం నీవు మాత్రమే గెలవగల కఠినమైన పోటీని నిర్వహించారంట కదా కాంపిల్యంలో అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, నేను మీ ఆశీస్సులతో హస్తినాపుర ప్రతిభను మరింత పెంచగలిగాను పెదనాన్న అని అంటాడు. ఆ తర్వాత అర్జునుడు గాంధారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు గాంధారి, ఎక్కడుంది అర్జున, కురువంశపు మొదటి కోడలు అని అడుగుతుంది. వెంటనే అర్జునుడు, మొదటి కోడలు కాదమ్మా, 2వ కోడలు. వనవాస సమయంలో రాక్షసుడైన హిడింబుడి చెల్లెలను మా భీమన్నయ్య వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కొడుకు కూడా జన్మించాడు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ, అంటే మన భీముడు ఒక రాక్షసిని వివాహం చేసుకున్నాడా అని అంటాడు. అప్పుడు శకుని వెటకారంగా, హస్తినాపురమా, ఎలా ఉంది నీ ధర్మము, రాకుమారులు రాక్షసిని వివాహం చేసుకుంటారా అని నవ్వుతాడు. వెంటనే భీష్ముడు, నీ భార్య అడవిలో ఉన్నంత వరకు నీ భార్యగానే అంగీకరించవచ్చు, కానీ మీ కొడుకుని కురువంశజుడుగా నేను అంగీకరించలేను, కానీ నా మునిమనవుడుగా నేను స్వీకరిస్తాను, అభినందనలు భీమా అని భీముణ్ణి కౌగలించుకుంటాడు. ఆ తర్వాత కుంతీదేవి కూడా గాంధారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు గాంధారి, ఎక్కడుంది కుంతి, కురువంశపు కొత్త కోడలు అని అడుగుతుంది. వెంటనే అర్జునుడు, ఇదిగో ఈమె పాంచాల రాకుమారి పాంచాలి అని చెప్తాడు. ఆ తర్వాత ద్రౌపది కూడా గాంధారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది.
అప్పుడు గాంధారి ఆశీర్వదించి, నేను నిన్ను చూడలేకపోవచ్చు, కానీ మా అర్జునుడి సామర్థ్యానికి వన్నె తెచ్చే సౌందర్యవతివై ఉంటావు అని అంటుంది. ఆ తర్వాత, అర్జున ఇలా రాపుత్ర, నూతన వధువుకు జంటగానే స్వాగతం పలకాలి అని అంటుంది. అప్పుడు పాండవులు 5 వచ్చి ద్రౌపది పక్కన నుంచుంటారు. అర్జునుడు, మా 5 స్వాగతం పలకండి అమ్మ, మేము 5 వివాహం చేసుకున్నాము అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు మిగతా 4 కోడలు ఎక్కడా అని అడుగుతాడు. వెంటనే ధర్మరాజు, మేము 5 ద్రౌపదినే వివాహం చేసుకున్నాము పెదనాన్న అని చెప్తాడు. ధర్మరాజు మాటలు విన్న గాంధారి తన చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కింద పడవేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.